మైక్ ప్రింట్ ఇవ్వండి. So, dimension of in continuation of the previous class, climate change and its impact on the health. So, health ane concept manaki paper 2 lo అంటే GS మెయిన్స్ పేపర్ 2లో గవర్నెన్స్లో వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా వస్తుంది. జనరల్ సైన్స్లో భాగంగా కూడా హెల్త్ కాన్సెప్ట్స్, పబ్లిక్ హెల్త్ అనేది వస్తుంది. సో దీనికి బేసిక్ క్వశ్చన్ ఏంటి ఎలా ఉండొచ్చు? క్లైమేట్ చేంజ్ మే ఎఫెక్ట్ అవర్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ త్రూ ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. In this context, explain how climate change can impact the public health. Suggest measures to deal with the issue. So, ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మన హెల్త్ మీద ప్రాబ్లం అవుతుంది, అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రీవియస్ క్లాస్లో మొరాల్లెస్ ఇటువంటి కాన్సెప్టే డిస్కస్ చేసాం. కానీ అది దేనికి సంబంధించి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అక్కడ కాంటెక్స్ట్ దట్ రైట్ అగెనిస్ట్ climate change, extreme weather conditions. So, in this context, explain how climatic change can impact our public health. So, public health మీద climate change వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఏ విధంగా దాని ఇంపాక్ట్ ఉంటుంది. సజెస్ట్ మెజర్స్ టు డీల్ విత్ ద ఇష్యూ. సో ఇప్పుడు దీనికి ఇంట్రడక్షన్లో ఈ క్వశ్చన్ ఎందుకు రాసామో చెప్తున్నాం. ఫస్ట్ ఎందుకు ఈ క్వశ్చన్ అంటే, దిస్ ఈజ్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ COP 28. అంటే 28th Conference of the Parties of the United Nations Framework Convention on Climatic Change. So, discuss the issues of climate change and its impact on the public health. So, 2023లో జరిగినటువంటి COP 28లో భాగంగా ఈ అంశం మీద స్పెసిఫిక్గా డిస్కస్ చేశారు. ఇది హౌ క్లైమేట్ చేంజ్ కెన్ హ్యావ్ ఇట్స్ ఇంప్లికేషన్ టు ద పబ్లిక్ హెల్త్ అనేదాన్ని. కాబట్టి ఈ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అంటే దీని ద్వారా మీకు ఏం తెలుస్తుందంటే, క్వశ్చన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఒక్కొక్క పేపర్లో 20 యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో మళ్ళీ ఒక 6-8 టాపిక్స్ ఉంటాయి, 6 to 8 టాపిక్స్ ఉంటాయి. సో అట్లా మనకి పేపర్ 1, 2, 3 తీసుకుంటే 60 టాపిక్స్ ఉంటాయి, అంటే 60 యూనిట్స్ ఉంటాయి, పేపర్ 4 కాకుండా. ఆ 60 యూనిట్స్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఒక ఆన్ యావరేజ్ 7 టాపిక్స్ ఉన్నాయి అనుకుందాం. అంటే సుమారుగా అక్కడికే మనకి ఒక 420 టాపిక్స్ ఉన్నాయి. అండ్ మళ్ళీ పేపర్ 4 తీసుకోవాలి. పేపర్ 4లో అందులో ఒక 7 యూనిట్స్ ఉంటాయి. ఆ 7 యూనిట్స్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 8 to 10 టాపిక్స్ ఉంటాయి. అంటే అదొక 70 యూనిట్లు అనుకుంటాం. అంటే ఇది మొత్తం మీద ఒక రౌండ్ ఫిగర్ వేసుకుంటే 500 టాపిక్స్ చదవాలి. నేను సబ్ టాపిక్స్ చెప్పట్లేదండి. బేసిక్గా మనం చదవాల్సిన టాపిక్సే 500 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 500 టాపిక్స్ మళ్ళీ సబ్ టాపిక్స్ కూడా వస్తాయి. సబ్ టాపిక్స్ అంటే ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అని ఉందనుకో, ఎవ్రీ రైట్ ఈజ్ ఎ క్వశ్చన్ ఓవర్ దర్. ప్రతి హక్కు సంబంధించి రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఎ క్వశ్చన్, రైట్ టు ఫ్రీడమ్ ఈజ్ ఎ క్వశ్చన్. మళ్ళీ దానికి కరెంట్ ఇష్యూస్ని అనుసంధానం చేస్తాడు. సపోజ్ దెర్ వాజ్ ఎ క్వశ్చన్ లైక్, వాట్ ఈస్ right to freedom of speech and expression? Do you think that hate speech is also a part of it? Where does Indian cinemas stands at a different plane అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు. దట్ వాజ్ అ క్వశ్చన్ ఇన్ 2022. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? హేట్ స్పీచ్ కూడా దాంట్లో భాగమైన. హేట్ స్పీచ్ అంటే తెలుగులో దాన్ని విద్వేషపూరిత ప్రసంగం అంటారు. ఈజ్ హేట్ స్పీచ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఇట్. మాట్లాడడం అంటే అది ద్వేషంతో మాట్లాడేవా, ప్రేమతో మాట్లాడేవా, ఇవన్నీ కాదు, అన్నీ రావాలి. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు అది రావాలి, ఇది రావాలి. అండ్ వై ద సినిమా స్టాండ్స్ ఎట్ ఏ డిఫరెంట్ ప్లేన్ ఇన్ దిస్ రిగార్డ్. ఈ విషయంలో సినిమాలు ఒక విభిన్నమైనవి అని ఎందుకు అనుకుంటాం, ఎందుకు పరిగణించాలి అట్లా అనేది క్వశ్చన్ ఉంటుంది. అంటే సినిమాలు కూడా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగమే. మనం థియరీలో ఏం చదువుతాం? ఓన్లీ వాట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దాంట్లో స్కోప్ ఏంటి, ఇన్హెరెంట్ రైట్స్ ఏంటి, అండ్ తర్వాత వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇది చదువుతాం. బట్ ఎగ్జామినర్ ఏం చేశాడు ఈ 2021లో భాగంగా అంటే, ఈవెన్ హేట్ స్పీచ్ అంటే ఏంటి అనేది కూడా క్వశ్చన్ దాంట్లో పెట్టాడు.
హేట్ స్పీచ్ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయినా. హేట్ స్పీచ్ అంటే ఏంటి? యు ఆర్ టాకింగ్ సంథింగ్ దట్ ఈస్ ఎంకరేజింగ్ ద హేట్రెడ్ అమాంగ్ ద పీపుల్. అంటే ఒక ఉదాహరణ, మన ఓవైసీ ఎంపీ ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన ఒక మాట చెప్తాడు సంగారెడ్డిలో ఒక స్పీచ్లో, పబ్లిక్ స్పీచ్లో, ఎక్కడో సంగారెడ్డిలో నిజామాబాద్లో, ఏంటంటే ఈ దేశంలో పోలీసులు 15 నిమిషాలు పడుకుంటే హిందువులు లేకుండా చేస్తా అన్నాడు. మరి దీన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే, నీకు మాట్లాడే హక్కు ఇచ్చింది కాబట్టి నువ్వు అలా అన్నావు. కానీ ఇది హేట్ స్పీచ్. దానికి రియాక్షన్గా రాజాసింగ్ అనే ఇంకొక ఎమ్మెల్యే ఉన్నాడు. ఈయనేమన్నాడంటే పోలీసులు ఈ దేశంలో 15 నిమిషాలు పడుకుంటే ముస్లింలు లేకుండా చేస్తాడు. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచే, బట్ ఎట్ ద సేమ్ టైం ఇది ఏంటి? హేట్ స్పీచ్. వీళ్ళిద్దరికీ ఒక లక్ష్యం ఉంది, ఏంటి? పోలీసుల్ని పండుకోబెట్టడం. ఈ లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం వాళ్ళని వీళ్ళు లేకుండా చేస్తాడు. సో పడుకోబెట్టాలంటే ఇంకో రకంగా పడుకోబెట్టి, ఇట్లా చంపేసి కాదు. మరి హేట్ స్పీచ్ రైటా రాంగా? ఇలా ఉండొచ్చా? ఇట్లాంటి హేట్ స్పీచ్లు చేయొచ్చా? అంటే ఇప్పుడు మనకి శ్రీరెడ్డి మాటలు చూసినప్పుడు మనకు తెలుస్తుంది హేట్ స్పీచ్ ఎంత అందంగా చెప్తుంది అనేది. అలాగే మన డైమండ్ రాణి దానికి ఏమైనా తక్కువ ఉంటుందా? అస్సలు తక్కువ కాదు. ఆవిడ చేసేటటువంటి హేట్ స్పీచ్లు వేరే లెవెల్లో ఉంటాయి. కాబట్టి హేట్ స్పీచెస్ అనేవి సొసైటీలో ఒక న్యూ నార్మల్ అయిపోయింది. అండ్ విచ్ షుడ్ నాట్ బి యాక్సెప్టెడ్ అస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది వాక్ స్వాతంత్రం కాదు. అది దాని ఇంకో పాయింట్ ఏమడిగారు? సినిమాస్ ఇన్ దిస్ రిగార్డ్ విల్ స్టార్ట్ ఎట్ ఏ డిఫరెంట్ ప్లేన్. ఎందుకని డిఫరెంట్గా చూడాలి? దేశంలో ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద లేనటువంటిది సినిమాల మీద ఉంది. ఏంటది? అంటే సినిమాలని తీయడం కూడా దీన్ని ఏమంటారంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటారు. క్రియేటివ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. క్రియేటివ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఒక సృజనాత్మకంగా నీ భావ వ్యక్తీకరణ చేయడం. సృజనాత్మక భావ వ్యక్తీకరణ అంటే ఇప్పుడు సపోజ్ ఆల్ఫా మేల్ అనే ఒక కాన్సెప్ట్ని భావ వ్యక్తీకరించడం కోసం ఒకడు ఏం చేశాడు? యానిమల్ అనే సినిమా తీసి అమ్మాయిని కొట్టాడు. ఇది కరెక్టేనా? మరి దాన్ని క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటారు. అమ్మాయిల్ని కొట్టడం, చూపించడం అనేటటువంటిది ఒక నెక్స్ట్ లెవెల్లో చూపించాం. యానిమల్ అనే సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూపించాం. హింసని భయంకరంగా చూపించాం. మటన్ కొట్టినట్టు మనుషుల్ని కొట్టావు, అది కూడా కైమా కొట్టినట్టు. అది సో నువ్వేం మటన్ షాప్ పెట్టుకుంటావా? ఇక పిల్లలు మనుషుల్ని కైమా కొడుతున్నావు ఇట్లా. మరి దీన్ని క్రియేటివిటీ అనొచ్చా? అందుకే దానికి సర్టిఫికెట్లు ఇస్తారు. ఏం సర్టిఫికెట్? మిగతా వాటికి లేనటువంటిది దీనికి మాత్రమే ఉంది. ఏంటది? ప్రీ సెన్సార్షిప్ అని. నువ్వు న్యూస్ పేపర్లో వార్తలు పబ్లిష్ చేసే ముందు సెన్సార్షిప్ ఉండదు. టీవీ బ్రాడ్కాస్టింగ్ చేసేటప్పుడు సెన్సార్షిప్ ఉండదు. లేకపోతే ఈ రేడియోలో బ్రాడ్కాస్టింగ్ చేసేటప్పుడు సెన్సార్షిప్ ఉండదు. ఓన్లీ సినిమాలకే ఉంటుంది. సోషల్ మీడియాకి సెన్సార్షిప్ లేదు. వై? ఓన్లీ ద సినిమా ఈజ్ హ్యావింగ్ ఏ సెన్సార్షిప్, ప్రీ సెన్సార్షిప్ అంటే ఒక ఆర్ట్ ఫామ్ బయటికి రావడానికి ముందే దాని మీద సర్టిఫికెట్లు ఇవ్వడం. ఎవరు చూడాలి సినిమా? యూనివర్సల్గా అందరూ చూడాలా? అడల్ట్స్ మాత్రమే చూడాలా? ఏ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో పిల్లలు చూడాలా అనే సెన్సార్షిప్ ఇస్తున్నాం. 2023లో మళ్ళీ ఏం చేశారు? దీనికి సవరణ చేశారు. ఏది? సినిమాటోగ్రఫీ యాక్ట్ ఈజ్ అమెండెడ్. ఈ అమెండ్మెంట్ ప్రకారం దానికి మళ్ళీ కొత్త సెన్సార్షిప్ విధానం తీసుకొచ్చారు. ఓన్లీ సర్టిఫికెట్, సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ అట్లా 3 కాదు, ఈసారి 4-5 రకాలు పెట్టారు. U7+. అంటే అది ఎవరైనా చూడొచ్చు. U7+ అంటే కనీసం 7 సంవత్సరాల లోపు పైన ఉన్న వాళ్ళు మాత్రమే చూడాలి. U16+ అని ఇంకోటి ఉంది, 16 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే చూడాలి. A16+, ఈ రకంగా 4-5 రకాల డివిజన్స్ చేశారు. ఎందుకంటే సినిమాలు వేరే రకంగా ఉంటాయి కాబట్టి. నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే పేరుతోటి, ఎక్స్ప్రెషన్ అనే పేరుతోటి ఏది పడితే అది చేయకూడదు. కాబట్టి అది వేరే రకమైనటువంటి, అంటే ద సినిమాస్ ఇన్ ద కంట్రీ వుడ్ స్టాండ్ ఎట్ ఎ డిఫరెంట్ ప్లేన్. సో కాబట్టి మనం 500 టాపిక్లు చదవాలి, వాటికి మళ్ళీ ఇంకొక 500 రకాల కరెంట్ ఇష్యూస్ని మైండ్లో పెట్టుకోవాలి. సో ఈ క్వశ్చన్ అలాంటిది.
క్లైమేట్ చేంజ్ అనేది చదువుతాం ఎన్విరాన్మెంట్లో భాగంగా, హెల్త్ అనేది చదువుతాం పాలిటీలో గవర్నెన్స్లో భాగంగా, ఆర్ జనరల్ సైన్స్లో భాగంగా, ఎకానమీలో భాగంగా. ఎందుకంటే ఎకానమీలోనేమో హెల్త్ పాలసీస్ గురించి క్వశ్చన్ అడుగుతారు. సో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుని చదవాలి. అంటే కొన్ని ఏరియాస్ మనం ఏం చేయాలంటే ఐడెంటిఫై ద ఏరియాస్ విచ్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. అది అన్ని సబ్జెక్టులకి ఉపయోగపడేది కొన్ని ఏరియాస్ ఉంటాయి, వాటిని ఉమ్మడిగా చదువుకోవాలి. వాటికి సంబంధించినటువంటి నోట్స్ కామన్గా ఫ్రేమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గవర్నెన్స్ అనేది ఉందనుకో, ఈ గవర్నెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ అ డైరెక్ట్లీ రిఫర్డ్ టాపిక్ ఇన్ ది సెకండ్ పేపర్. అంటే ఈ గవర్నెన్స్లో భాగంగా అది డైరెక్ట్గా రిఫరెన్స్ ఇచ్చారు. అయితే ఆ ఈ గవర్నెన్స్ అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు మళ్ళీ దాన్ని ఎకానమీకి లింక్ చేసుకోవాలి. ఎకానమీలో రైతుల కోసం ఈ గవర్నెన్స్ ఎలా ఉపయోగపడుతుంది అనేది లింక్ చేయాలి. రోల్ ఆఫ్ ఈ టెక్నాలజీ ఇన్ ది సర్వీస్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ అనే ఒక టాపిక్ ఎకానమీలో ఉంటుంది. అది ఇక్కడ తెచ్చుకొని దీనిలో కంబైన్డ్గా ఒక టాపిక్ కింద చదువుకోవాలి. ఈ గవర్నెన్స్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ద టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ గవర్నెన్స్ డెవలప్మెంట్స్ ఏంటి, ఈ గవర్నెన్స్ ఇప్పుడు ఏ విధంగా మారింది, ఈ అంశాలన్నీ టెక్నాలజీలో చదువుతూ ఈ గవర్నెన్స్ అనే నోట్స్లో కామన్గా తయారు చేసుకోవాలి. ఈ గవర్నెన్స్, రోల్ ఆఫ్ ఈ గవర్నెన్స్ ఇన్ ది అర్బనైజేషన్. అర్బనైజేషన్లో ఈ గవర్నెన్స్ ఎలా ఉపయోగపడుతుంది, దాని ఇష్యూస్ ఏంటి, అర్బనైజేషన్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఇష్యూస్, అది పేపర్ 1లో వస్తుంది. అర్బనైజేషన్ అనేది పేపర్లో 1లో ఉన్నటువంటి టాపిక్. కాబట్టి ఈ టాపిక్లో భాగంగా అర్బనైజేషన్లో భాగంగా మనం ఈ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే వేరియస్ సర్వీసెస్ ఇన్ ది అర్బనైజేషన్ ఆర్ ప్రొవైడెడ్ త్రూ ద ఈ గవర్నెన్స్. సర్వీసెస్ అంటే ఏంటి, మన సే సంథింగ్ లైక్ ఈ సేవ ఉంది. అర్బనైజేషన్లో భాగంగా ఈ సేవ లాంటి పద్ధతుల గురించి చదువుకోవాలి. సో హౌ ద ఈ గవర్నెన్స్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ టు ద అర్బనైజేషన్ ప్రాసెస్, ఇంప్రూవ్డ్ లైఫ్ ఇన్ ద అర్బనైజేషన్. పేపర్ 1కి యూజ్ అవుతుంది. పేపర్ 4లోనూ యూజ్ అవుతుంది. పేపర్ 4లో ఏంటి, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. అందులో ఎలా ఉపయోగపడుతుంది, ఈ గవర్నెన్స్ ఈజ్ ఎ మీన్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ద ఇంటిగ్రిటీ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో నిజాయితీని పెంపొందించడానికి ఈ గవర్నెన్స్ ఒక మార్గం. సో ఈ గవర్నెన్స్ గురించి సమగ్రంగా నీ దగ్గర ఒక నోట్స్ ఉండాలి. ఆ నోట్స్లో కొత్త విషయాలు ఏమైనా వస్తుంటే రాసుకుంటూ ఉండాలి. అది. సో ఇప్పుడు అలాగే మనకి ఇంకొక ఇష్యూ, పబ్లిక్ హెల్త్కి రిలేటెడ్గా ఉండే మరో ఇష్యూ, డ్రగ్ మినాస్. ఆ డ్రగ్ మినాస్ గురించి కూడా క్వశ్చన్ అడగవచ్చు. డ్రగ్ మినాస్ అంటే ఏంటి, ఈ మత్తు మందులకు సంబంధించినటువంటి ఒక చెడు వ్యసనం అనేది. సో ఆ డ్రగ్ మినాస్కి సంబంధించిన అంశం దేంట్లో క్వశ్చన్గా అడగచ్చు. జనరల్ ఎస్ఏలో క్వశ్చన్ ఉండొచ్చు, ఆర్ లేకపోతే పేపర్ 1లో సోషల్ ఇష్యూస్లో భాగంగా డ్రగ్ ఇష్యూ గురించి అడగచ్చు. అండ్ పర్టికులర్గా అర్బనైజేషన్లో ఉన్నటువంటి డ్రగ్ ఇష్యూస్. ఎందుకంటే ఎక్కువగా మనం డ్రగ్స్ ఎక్కడ చూస్తాం, గ్రామాల్లో చూస్తామా, పండించేది అక్కడే. ఇప్పుడు ఊరు వరకు వెళ్ళి పండించుకోవడం ఎందుకు, ఈ గంజా ఇది అని చెప్పి ఎవరికి వాళ్ళు డొమెస్టిక్గానే చేసుకుంటున్నారు, చక్కగా గుట్టుగా చేసుకుంటున్నారు. గవర్నమెంట్ చెప్తుంది కదా మొక్కలు పెంచండి అని చెప్పి, మరి గవర్నమెంట్ పాలసీ ఉంది మొక్కలు పెంచడం అనేది. కాబట్టి ఇంట్లో చిన్న చిన్న కుండీలు పెట్టుకోవడం, దాంట్లో మొక్క పెట్టడం. కాకపోతే దాని పేరు తులసి మొక్క కాదు, ఇది గంజాయి మొక్క, అంతే తేడా. ఇది మనం కోరుకునేది. ఆ తర్వాత ఆ సోషల్ ఇష్యూస్లో అర్బనైజేషన్లో మనకి ఈ స్కూళ్ళలోను, ఇంటర్నేషనల్ స్కూల్స్లోను, తర్వాత ఇంజనీరింగ్ కాలేజెస్లోను, అండ్ తర్వాత పబ్బుల్లోను ఈ డ్రగ్ ప్రాబ్లం అనేది పెరుగుతుంది. అండ్ ఇవన్నీ కాకుండా మళ్ళీ ఏంటి, సబర్బన్ రీజియన్స్లో కూడా ప్రాబ్లం ఉంది. సబర్బన్ రీజియన్స్లో ఏముంటాయి, మన ఫామ్ హౌస్లు ఉంటుంది, పట్నం ఉంటుంది, పట్టణానికి అనుబంధంగా చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో ఒక 4-5 ఎకరాలు కొనుక్కుని ఒక ఫామ్ హౌస్ పెట్టుకుంటాడు. ఫామ్ హౌస్లో పార్టీలు చేసుకుంటారు. ఆ పార్టీలు ఏమంటారంటే రేవ్ పార్టీ అంటున్నాం. అంటే రేవ్ పార్టీ అంటే రేవ్ వరకు వెళ్ళి చేసుకునేది కాదు, ఇక్కడే ఉండి ఫామ్ హౌస్లో కూర్చొని చేసుకునేది. సో ఆ రేవ్ పార్టీ అది అర్బనైజేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్. అంటే గ్రోయింగ్ మినాస్ ఆఫ్ ద డ్రగ్స్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లోనే ఈ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ ఉంది, గల్లీల్లో ఈ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ ఉంది, అదేవిధంగా సూపర్ రిచ్ ఫ్యామిలీస్లో ఎందుకు ఎక్కువ ఉంది, మిడిల్ క్లాసెస్లో అంత లేదు. అండ్ తర్వాత రెండోది సెకండ్ పేపర్లో కూడా ఈ డ్రగ్ మినాస్ గురించి అడగవచ్చు. వాట్ ఈస్ ద పాలసీ ఇనిషియేటివ్స్ టేకన్ ప్లేస్ అనేది గవర్నెన్స్లో భాగంగా ఉండొచ్చు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ టు ప్రొహిబిట్ ద డ్రగ్స్
స్టాట్యుటరీ ప్రొవిజన్స్ టు ప్రొహిబిట్ ద డ్రగ్స్. అంటే చట్టాలేంటి, రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం అంటేనేమో కాన్స్టిట్యూషన్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉంది, అంటే దేర్ షుడ్ బి ఎ బ్యాన్ ఆన్ ద డ్రగ్స్ అని చెప్పి. అండ్ తర్వాత పేపర్ 3లో చదువుతాం. పేపర్ 3లో పబ్లిక్ హెల్త్లో భాగంగా చదువుతాం ఎన్విరాన్మెంట్, ఈ పబ్లిక్ హెల్త్లో భాగంగా హౌ ద డ్రగ్స్ ఆర్ ఎఫెక్టింగ్. అండ్ పేపర్ 4లో అప్లైడ్ ఎథిక్స్లో వస్తుంది. కేస్ స్టడీలో భాగంగా ఈ డ్రగ్స్ తీసుకుంటే ఏంటి పరిస్థితి, డ్రగ్స్ తీసుకోవాలా వద్దా, ఆ డ్రగ్స్ ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవాలా వద్దా అని క్వశ్చన్ ఎందుకు వస్తుంది? కొన్ని డ్రగ్స్ తీసుకోవాలి, కానీ అవి ఎక్సెసివ్గా తీసుకుంటే దాని డ్రగ్ ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఆ నేపథ్యంలో అప్లైడ్ ఎథిక్స్లో భాగంగా ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు, ఒక కేస్ స్టడీ ఇవ్వచ్చు. దీంట్లో అప్పుడు ఏం చేయాలి, నువ్వు మళ్ళీ ఇది నేర్చుకున్నావు, అన్నీ నేర్చుకున్న తర్వాత మారుతున్నటువంటి కండిషన్స్లో కొత్త కొత్త స్కీమ్లు వస్తున్నాయి. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ గురించి సజెషన్స్లో రాయొచ్చు. తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఈ సరిహద్ ప్రహరీ అనేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ప్రహరీ స్కీమ్ అంటే స్కూళ్ళల్లో డ్రగ్స్ రాకుండా చేసేటటువంటి ఒక కాన్సెప్ట్, ప్రాజెక్ట్ ప్రహరీ అంటారు దాన్ని. ఆర్ మణిపూర్లో ఒక ప్రయోగం చేస్తున్నారు. మణిపూర్లో చేసేటటువంటి ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్తో చేసేటటువంటి మేరా పైబీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. మేరా పైబీ, ఆ మేరా పైబీ అనే ప్రోగ్రామ్ ఏంటంటే కాగడాలు పట్టుకుని తిరగడం, అంటే దాని మీనింగ్ కాగడాలు పట్టుకుని తిరగడం. ఈ మణిపూర్లో ఇది ఎందుకు కాగడాలు పట్టుకుని తిరగడం ఏంటి, డ్రగ్స్ ఏంటంటే సింబాలిక్గా దానికి ఆ పేరు పెట్టారు. ఇప్పుడు జనరల్గా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో సాయంత్రం అయ్యేటప్పటికి 4 అయ్యేటప్పటికి చీకటి పడిపోతుంది, ఆల్మోస్ట్ చీకట్లాగా ఉంటుంది. అంటే వీళ్ళు ఈ యూత్ ఏం చేస్తున్నారంటే 16-15 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అడవులు చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా, ఆ చెట్ల పక్కన కూర్చొని చక్కగా ఈ గంజాయి తాగుతూ ఉంటారు. దీన్ని నివారించడానికి పోలీసులు తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్ ఈ మీరా పైబీ. అప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో వీళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తారు. ఎవరు పేరెంట్స్ని, డ్రగ్స్ తీసుకుంటున్నారనే అనుమానం ఉన్నటువంటి పేరెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో కాగడాలు పెడతారు. ఎందుకంటే చీకటిగా ఉంది కదా, అడవుల్లోకి వెళ్ళాలంటే చీకటికి కాగడాలు పెట్టి వాళ్ళని ఎత్తుక్కుంటే వెళ్తారు, ఆ పిల్లల్ని ఎత్తుక్కుంటే వెళ్తారు. వాళ్ళు దొరకంగానే వాళ్ళకి వాత పెడతారు, అదే కాగడతో వాత పెడతారు. మళ్ళీ వస్తావరా మళ్ళీ నువ్వు అని అడుగుతారు. సో అలా అదో రకమైన పద్ధతి. అంటే వాడికి ఆ వాత చూసుకున్న ప్రతిసారి, డ్రగ్స్ తీసుకోవాలనుకున్న ప్రతిసారి ఆ వాత గుర్తొస్తుంది, వాత చూసిన ప్రతిసారి పోలీసులు పేరెంట్స్ గుర్తొస్తారు, వాడు కొంచెం జంకుతాడు. అది కాబట్టి అదో రకమైనటువంటి ప్రయోగం. ఆ ఎగ్జాంపుల్ రాయొచ్చు, అంటే వాట్ మెజర్స్ హ్యావ్ టు బి టేకన్ అనేది. అలా 500 టాపిక్లు ప్రిపేర్ కావాలి, బేసిక్ స్టాటిక్ సబ్జెక్టు. దాంతోపాటు ప్రతిదానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ కావాలి. ఇదన్నీ అలాంటి వాటిలో అంటే మనం ఒక క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దానికి. పబ్లిక్ హెల్త్ అనేది మనకి గవర్నెన్స్లో ఉంది, క్లైమేట్ చేంజ్ అనేది పేపర్ 3లో ఉంది. ఆ రెండింటిని ఇంటర్లింకేజ్ అనేది చేసి ఇక్కడ ఎక్కడైనా క్వశ్చన్ అడగచ్చు, హౌ క్లైమేట్ చేంజ్ కెన్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్ హెల్త్. ఈ అంశమే ఎందుకు అడగాలంటే అది రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ కాబట్టి, ఈ COP28లో ఈ అంశం మీద డిస్కస్ చేశారు కాబట్టి. సో వేర్ ద కీవర్డ్స్ క్లైమేట్ చేంజ్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, పబ్లిక్ హెల్త్ ఏంటి అంటే మైండ్లో ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఏంటో తెలియాలి, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేది ఏంటి. సో ఇవి బ్రెయిన్లో పెట్టుకున్న తర్వాత సో ఇంట్రడక్షన్లో ఏం రాయాలంటే క్లైమేట్ చేంజ్ ఈజ్ డైరెక్ట్లీ కాంట్రిబ్యూటింగ్ ద హ్యుమానిటేరియన్ ఎమర్జెన్సీస్. దెన్ మెయిన్ బాడీలో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ రాయండి. ఇంపాక్ట్ ఆఫ్ క్లైమాటిక్ చేంజ్ ఆన్ కమ్యూనికబుల్ డిజీజ్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, సజెస్ట్ మెజర్స్ యాజ్ రికమెండెడ్ బై ది WHO. అండ్ కంక్లూజన్లో మెన్షన్ అబౌట్ ద WHO అటాచ్ స్ట్రాటజీ అంటే అలయన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ యాక్షన్ ఆన్ క్లైమేట్ అండ్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్లో భాగంగా ఈ స్ట్రాటజీని సజెస్ట్ చేయాలి. సో ఆన్సర్, ఫుల్ లెంగ్త్ ఆన్సర్ ఈ రకంగా ఉంటుంది. అంటే ఆన్సర్ ఇంట్రొడక్షన్లో ఏం చెప్తున్నాం అంటే యూఆర్ గివింగ్ సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్.
around 3.6 billion people are already live in areas highly susceptible to the climate change. ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది, స్టాటిస్టికల్ డేటా ఇవ్వడం అనేది ఏంటి అంటే అడిషనల్గా నువ్వు ఇచ్చే వాల్యూ పాయింట్, అంటే టు యాడ్ మార్క్స్ టు యువర్ ఆన్సర్. ఇటువంటి డేటా ఎప్పుడైతే ఇస్తున్నావో ఆ ఇచ్చినప్పుడు ఒక మార్క్ పడిపోయినట్టు లెక్క, ఎగ్జామినర్ నీకు మార్క్ ఇచ్చేసినట్టు లెక్క. దెన్ అలా అని చెప్పి డేటా ఇస్తే ఒక మార్క్ వస్తుంది అని చెప్పి నీ సొంత కవిత్వాలు రాయకూడదు. అకార్డింగ్ టు మీ దెర్ విల్ బీ 3 billion people who die in the year 2050 అని చెప్పకూడదు. అది పర్ఫెక్ట్గా ఎవరిది రిపోర్టు అండ్ దానికి సంబంధించి రియాలిటీ ఏంటి. ఆ రిపోర్ట్లు కూడా ఎవడు పడితే ఆడ చేస్తుంటాడు మళ్ళీ. అంటే కొన్ని చిన్న చిన్న ఎన్జిఓల సంస్థలు కూడా రిపోర్ట్లు ఇస్తుంటాయి, అవి కాదు చేయాల్సింది. ఇటువంటి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చేటటువంటి రిపోర్ట్స్, అలాంటి డేటా మాత్రమే ఇవ్వాలి. దెన్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఆన్ ద హెల్త్ ఏంటి, సో ఇది ఏ విధంగా ఉంటుంది. సో ఈ ఐపీసీసీ 6th అసెస్మెంట్ రిపోర్ట్, ఇది అఫీషియల్గా ఉండేటటువంటి రిపోర్ట్. ఐపీసీసీ 6th అసెస్మెంట్ రిపోర్ట్ అని దానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాం. లైక్ ఇన్ 2020 770 million people have faced hunger predominantly in the African and Asian countries. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం ఇది. అంటే పంటలు సరిగ్గా పండవు కాబట్టి ప్రజలకి ఈ తినడానికి తిండి ఉండదు అనే ఒక ప్రాబ్లం. తినడానికి తిండి లేకపోతే ఆరోగ్యంగా ఉండదు. సో ఈ క్లైమేట్ చేంజ్ విల్ కాజ్ కమ్యూనికబుల్ డిజీజెస్ అని ఒక 3 పాయింట్లు చెప్పాం. జూనోటిక్ డిజీజెస్ అంటే జంతువుల వల్ల వచ్చేటటువంటివి, ఫుడ్ అండ్ వాటర్ బార్న్ డిజీజెస్, వెక్టర్ బార్న్ డిజీజెస్, ఇటువంటి డిజీజెస్. అండ్ తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ లైక్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, దెన్ సైకలాజికల్ డిప్రెషన్, ఇటువంటి కూడా వస్తుంటాయి. సో దెన్ తర్వాత ఏం చెప్పాం, వీ హ్యావ్ సజెస్టెడ్ సమ్ మెజర్స్ హౌ టు డీల్ విత్ దిస్ క్లైమేటిక్ చేంజ్ టు ప్రివెంట్ దిస్ ఇంపాక్ట్ ఆన్ ద పబ్లిక్ హెల్త్. సో పబ్లిక్ హెల్త్ మీద దీని ప్రభావం తగ్గించడానికి ఏం చేయాలి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సజెస్ట్ చేసినటువంటి ఆస్పెక్ట్స్. సో రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్స్ ఫండమెంటల్గా. సో కార్బన్ ఎమిషన్స్ అంటే వెహికల్స్ నుంచి వస్తుంది, లేకపోతే ఇండస్ట్రీస్ నుంచి వస్తాయి. అండ్ బిల్డ్ బెటర్, మోర్ క్లైమేట్ రెసిలియంట్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ హెల్త్ సిస్టమ్స్. సో ఇటువంటి సజెషన్స్ ఒక 3 చెప్పారు. అండ్ హెల్త్ ప్రొఫెషనల్స్ అండ్ సివిల్ సొసైటీ బాడీస్ హ్యావ్ టు వర్క్ టుగెదర్ అని ఫైనల్గా కంక్లూజన్లో కెపాసిటీ బిల్డింగ్ అండ్ కంట్రీ సపోర్ట్. సో కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అబౌట్ ఇంప్రూవింగ్ ద స్కిల్స్ టు డీల్ విత్ ద హెల్త్. దర్ ఇస్ ఎ డెప్త్ ఆఫ్ సప్లై ఆఫ్ ద మెడికల్ ప్రొఫెషనల్స్. అంటే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, తర్వాత కంపౌండర్లు కానీ, లేకపోతే మిగతా ఈ మెడికల్ ఫీల్డ్ ప్రొఫెషనల్స్ సప్లై తక్కువ. కాబట్టి వాటి ఏం చేయాలంటే దీని మీద ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వాలి. గివింగ్ ట్రైనింగ్ టు ద పీపుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ద కెపాసిటీ బిల్డింగ్ రిగార్డింగ్ ద అవేర్నెస్ అబౌట్ పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్. సో ఫైనల్గా ఈ WHO అలయన్స్ ట్రాన్స్ఫర్మేషన్ యాక్షన్ అండ్ హెల్త్ bringing together a range of health and development partners to support countries achieving their communities to climate resilient and low carbon health systems అనే పాయింట్ తోటి కంక్లూడ్ చేశాం. సో there would be a comprehensive orientation through a coordination process, through the silos and through the interlinkages across systems of government, involvement of the civil society, involvement of the people, ఇటువంటి పర్స్పెక్టివ్స్లో ఈ ఆన్సర్ ఉండాలి. అట్లా అంటే ఓవరాల్గా మీకు సపోజ్ ఈ విషయాలు ఏవి తెలియకపోయినా కానీ, అంటే ఎప్పుడైనా ఇష్యూస్ గురించి రాయాలనుకో, ఇప్పుడు 20 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. 20 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ ఏమో 7 minutesలో ఆన్సర్ రాయాలి, ఇంకో 10 minutes ఏమో 9 to 10 minutesలో ఆన్సర్ రాయాలి. అండ్ అప్పుడు ఓవరాల్గా నీకు 3 గంటల్లో ఓ 10-15 నిమిషాలు మిగులుతాయి కూడా. మరి ఈ 20 క్వశ్చన్స్లో నువ్వు ఓన్లీ 5 క్వశ్చన్స్కి మాత్రమే
బెస్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతాం, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేం. ఒక 10 క్వశ్చన్స్ వరకు యావరేజ్ ఆన్సర్ ఇవ్వగలుగుతాం. అంటే యూ కెన్ బీ ఇన్ ఏ పొజిషన్ టు గివ్ ఏ గుడ్ ఆన్సర్. అది కావాలి యాక్చువల్లీ. యూ డోంట్ హ్యావ్ టు బి ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. అండ్ ఇంకా ఒక 3 క్వశ్చన్స్ బిలో యావరేజ్ ఆన్సర్ ఇవ్వగలుగుతాం. యావరేజ్ కూడా కాదు, ఒక బిలో యావరేజ్. 2 క్వశ్చన్స్కి నో ఆన్సర్. అంటే అసలు యావరేజ్ కాదు, వరస్ట్ కాదు, అసలు ఆన్సర్ తెలియకపోవచ్చు, సిలబస్ కాలేదు, ఇలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. లేకపోతే నేను చదవలేదు, ఇలాంటి క్వశ్చన్లు కూడా ఇస్తారు. ఇది క్వశ్చన్ పేపర్ అంటారు ఎవరన్నా అని చెప్పి కోపం కూడా వస్తుంది. సో ఇది ఆ పరిస్థితుల్లో 2-3 క్వశ్చన్లు అటువంటివి ఉంటాయి. నువ్వు ఎంత బాగానే చదువు అంటే, సార్ నేను 30 ఏళ్ళ నుంచి చదువుతున్నా అయినా కానీ అటువంటి పరిస్థితి ఉంటుందో ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో తేడా లేదు, ఎందుకంటే యూపీఎస్సీలో ఉన్నవాళ్ళు తేడాగాలి కాబట్టి ఏదో ఒకటి తేడా ఇవ్వాలని చెప్పి. అలా కంపల్సరీగా నువ్వు ఎంత సూపర్ రిచ్గా ప్రిపేర్ అయినప్పటికీ కూడా 2-3 క్వశ్చన్లు బియాండ్ యువర్ లిమిటేషన్. అట్లా ప్రతి పేపర్కి 2 క్వశ్చన్లు ఉన్నాయనుకో ఏమవుతుంది, మొత్తం 8 ప్రశ్నలు నీకు తెలియని ఉంటాయి. 8 ప్రశ్నలు అంటే ఏంటి, 8 ఇంటూ ఓన్లీ 10 మార్క్స్ వేసుకో, 80 మార్క్స్ పోయినాయి అక్కడ. కాబట్టి అట్లా వదులుతావాను, వదలకూడదు. తెలియని ప్రశ్నలకు కూడా తెలిసినట్టుగా ఆన్సర్ రాసేదే యూపీఎస్సీ ఎగ్జామ్. తెలియని ప్రశ్నకి ఆన్సర్ రాస్తే అది ఎవడైనా చేస్తాడు, ఏదవన్నా చేస్తాడు. తెలియని ప్రశ్నకు కూడా ఆన్సర్ రాసేవాడే యూపీఎస్సీ ఆస్పిరెంట్. సో ఎలా రాస్తావు తెలియని ప్రశ్నకి ఆన్సర్ అంటే, ఈ మొత్తం నాలెడ్జ్ పెంచుకున్నావు కదా. ఎన్ని టాపిక్స్ చదివావు నువ్వు? ఇప్పుడే చిన్న కాకి లెక్క చెప్పా కదా, 500 టాపిక్స్ చదివావు. నువ్వు మనిషివా లేకపోతే మహాత్ముడివా? 500 టాపిక్స్ చదివావు కాబట్టి. అవి కాకుండా ఇంకా వాల్యూ అడిషన్స్ అనే పేరుతోటి ఏ రిపోర్ట్ పడితే అది చదువుతున్నావు, ఏ కరెంట్ ఇష్యూస్ పడితే అది చదువుతున్నావు. ప్రతిరోజు అదేదో అంటారు చూడు, అదే అంటారు హిందువా ఏదో అంటారు చూడు, ఆ పేపర్ చదువుతుంటావు. ఇన్ని చేస్తున్నావు. ఈ పాటికి ఇంకొకటికి అయితే మెదడు వ్యాధి వచ్చేస్తుంది. రాకుండా నిలబడ్డావంటే నువ్వు మామూలుడు కావు. సో ఆ నాలెడ్జ్ చాలు ఆ 2 తెలియని క్వశ్చన్లకి కూడా ఆన్సర్ రాయడానికి. సో ఈ క్వశ్చన్స్ సే సపోజ్ ఇఫ్ యూఆర్ ఆస్క్డ్ టు ఐడెంటిఫై సమ్ ఇష్యూస్ ఏదైనా గుర్తించండి అని చెప్పి అడిగారు అనుకో, ఆ ఇష్యూస్ చెప్పినప్పుడు క్వశ్చన్లో అడగకపోయినా నువ్వు కంపల్సరీగా సజెషన్స్ కూడా చెప్పాలి. అడిగితే ఎలాగో చెప్తావు. ఇప్పుడే అన్నాం కదా, అడగకుండా చెప్పేవాడిని ఏమంటారు, ఆస్పిరెంట్ అంటారు. సో ఆ కంపల్సరీగా చెప్పాలి, సజెషన్స్ అని చెప్పాలి. సో ఇష్యూస్ ఏంటి, పొలిటికల్, బ్యూరోక్రటిక్, సో ఇందులో 3 M's: men, money, మెటీరియల్. అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ అండ్ మెటీరియల్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్ అన్నమాట. సో ఇట్లా ఆ రిసోర్స్ ప్రాబ్లం ఉంటుంది. పీపుల్స్ ప్రాబ్లమ్స్, డెమోక్రటిక్గా ఇష్యూస్. సో ఏవైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేసావో ఆ ఇష్యూస్ ఓరియంటేషన్లోనే దానికి సంబంధించినటువంటి సజెషన్స్ కూడా ఉండాలి. ఎవ్రీ సజెషన్ షుడ్ బి ఇన్ ద సేమ్ మేనర్ యాజ్ ద ఇష్యూ ఓరియంటేషన్. సజెషన్స్ అదే పర్స్పెక్టివ్లో ఉంటే సరిపోతుంది. అది అంటే ఇవి ఈ బ్రాడర్ పర్స్పెక్టివ్లో ఆన్సర్ రాయడం, తెలియని ప్రశ్నలకి ఆన్సర్ రాయడం బ్రాడర్ పర్స్పెక్టివ్లో. పొలిటికల్ ప్రాబ్లం, పొలిటికల్ విల్ లేకపోవడం. ఏ ప్రోగ్రామ్ ఫెయిల్ అయినా పొలిటికల్ ఇంటెన్షన్ ఉండకపోతే ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ కరప్షన్
ఎథిక్స్లో కరప్షన్ గురించి క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, కరప్షన్ కంటిన్యూ టు బీ అ బిగ్గెస్ట్ ప్రాబ్లం కమెంట్ అన్నాడు అనుకో, అప్పుడు ప్రాబ్లం ఎందుకు అయింది? బికాస్ దెర్ ఇస్ నో పొలిటికల్ విల్ టు ఎండ్ ద కరప్షన్. పొలిటికల్ విల్ అంటే పొలిటికల్ ఇంటెన్షన్ లేదు అక్కడ ఈ అవినీతిని అంతం చేయడానికి. చట్టాలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒక 10-15 రకాల చట్టాలు ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏసీబీ ఉంది, సిబిసి ఉంది, స్టేట్ విజిలెన్స్ కమిషన్స్ ఉన్నాయి, లోక్పాల్ ఉంది, లోకాయుక్త ఉంది, సిబిఐ ఉంది. ఇవన్నీ యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ కదా. అయినా కానీ కరప్షన్ ఉంది. ఎందుకని ఉందంటే పొలిటికల్ విల్ లేకపోవడం వల్ల. రెండవది బ్యూరోక్రటిక్ ప్రాబ్లం. బ్యూరోక్రటిక్ ఇవిల్స్ అని పెట్టాలి. బ్యూరోక్రటిక్ ఇవిల్స్ అంటే బ్యూరోక్రసీ అంటే ఏంటి? ఐఏఎస్ ఐపీఎస్ మాత్రమే కాదు, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఈ బ్యూరోక్రసీలో భాగం. బ్యూరోక్రసీలో ప్రాబ్లమ్స్ ఏంటి? రెడ్ టేపిజం ఒక ప్రాబ్లం. రెడ్ టేపిజం అంటే డిలే ఇన్ అడ్మినిస్ట్రేషన్. దెన్ కిక్ బ్యాక్స్ అంటే ఏంటి? కరప్షన్, లంచాలు అడగడం. బ్యూరోక్రసీలో అది ఒకటి ఉంటుంది. మూడోది ఏంటి? నెపోటిజం. నెపోటిజం అంటే మనకు తెలిసిన వాళ్ళకి, మనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనులు చేసి పెట్టాలి. దాన్ని తెలుగులో బంధుప్రీతి అని అంటాం. నెపోటిజం, బంధుప్రీతి. ఫోర్త్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇది బ్యూరోక్రటిక్ విల్స్లో భాగం. అంటే నువ్వు చేసే పనికి నువ్వు ఆన్సర్ చెప్పవు. అండ్ ఐదోది ఏంటి? సీక్రెట్ కల్చర్. సీక్రసీ ఈజ్ ద కల్చర్ ఆఫ్ ద బ్యూరోక్రసీ. సీక్రసీ ఈజ్ ద కల్చర్ ఆఫ్ బ్యూరోక్రసీ. అంటే ఉద్యోగస్వామ్యంలో రహస్యాలు పాటించడం ఒక సంస్కృతి. వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు చెప్పరు, నువ్వేం చేస్తున్నావో వాళ్ళకి కావాలి. దీన్ని ఏమంటారంటే టింటెడ్ గ్లాస్ వ్యూ అంటారు బ్యూరోక్రసీలో. టింటెడ్ గ్లాస్ వ్యూ అంటే ఏంటది? టింటెడ్ గ్లాస్ అంటే మన కారు ఉంటుంది, కారుకు ఒక విండో ఉంటుంది, ఆ విండోకి ఒక గ్లాస్ ఉంటుంది. ఆ గ్లాస్కి టింటింగ్ చేస్తాం. టింటింగ్ అంటే ఏంటి? బ్లాక్ ఫిలిం పెడతాం. సో బ్లాక్ ఫిలిం పెట్టినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడైతే పెట్టకూడదు అనుకో, మామూలుగా అయితే బ్లాక్ ఫిలిం పెట్టుకుని తిరుగుతుంటాం. లోపల ఉన్నవాడికి బయట ఏం జరుగుతుందో కనపడుతుంది, బయట ఉన్నవాడికి లోపల ఏం జరుగుతుందో కనపడదు. కానీ తెలుసుకోవాలని ఆత్రం మాత్రం ఉంటుంది. సో దాన్ని టింటెడ్ గ్లాస్ వ్యూ అంటారు. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక పార్కింగ్ లాట్లో కారు ఆగి ఉంది, నీ కారు దగ్గరికి వస్తున్నావు, కారు ఇలా ఇలా ఊగిద్ది. నీకు లోపల ఏముందో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం ఉంటుందా ఉండదా? ఎందుకంటే మనిషివి నేను కాబట్టి ఆ మనిషికి ఆ మానవత్వం ఉంటుంది, కంపల్సరీగా తెలుసుకోవాలని లక్ష్యం ఉంటుంది. సో అది అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ఉంటే టింటెడ్ గ్లాస్ వ్యూ అంటాం, బ్యూరోక్రసీలో ఉంటే. ఈ టింటెడ్ గ్లాస్ వ్యూ ప్రకారం ఏం చేస్తారంటే వీళ్ళు లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియనివ్వరు, రహస్యంగా పాటిస్తారు. కాబట్టి అకౌంటబిలిటీ ఉండదు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. బట్ పబ్లిక్ మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవడానికి ప్రతి నిమిషం ప్రతి క్షణం మన మీద సర్వేలెన్స్ చేస్తూనే ఉంటారు. సో దాన్ని ఈ బ్యూరోక్రటిక్ విల్స్ ఒక 5-6 పాయింట్లు చెప్పాను. రిసోర్స్ ప్రాబ్లం, రిసోర్స్ ఇష్యూ ఏంటి? హ్యూమన్ రిసోర్సెస్ లేకపోవడం. పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు అనుకున్నాం. పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్లో హ్యూమన్ రిసోర్సెస్ లేవు. చెప్పాను ఏమేమి హ్యూమన్ రిసోర్సెస్ లేవని చెప్పాం. డాక్టర్లు సప్లై లేదు, కాంపౌండర్లు లేరు. అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే నర్సులు లేరు. పాపం నర్సులు అన్నిటికన్నా ఇంపార్టెంట్. తర్వాత ఈ ప్రొఫెషనల్స్, ఏది డయాగ్నోస్టిక్ ప్రొఫెషనల్స్ ఉండాలి, వాళ్ళు లేరు, ఇన్అడిక్వేట్ సప్లై. తర్వాత మనీ ప్రాబ్లం. మనీ ప్రాబ్లం అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్, అంటే బడ్జెట్ అలొకేషన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. నువ్వు ఎడ్యుకేషన్ తీసుకున్నా, హెల్త్ తీసుకున్నా, ఏ ప్రాబ్లం అన్నా తీసుకో, డబ్బులు సరిగ్గా లేవని చెప్తే ఒక పాయింట్ అయిపోయింది. అంటే డబ్బులు లేకపోవడం అంటే ఏంటి? ఫైనాన్స్ దాన్ని కొంచెం పాలిష్డ్గా రాయాలంటే ఇన్అడిక్వేట్ అలొకేషన్ ఆఫ్ బడ్జెట్ అని రాయాలి. ఇన్అడిక్వేట్ అలొకేషన్ ఆఫ్ బడ్జెట్. ఎడ్యుకేషన్ ఓన్లీ బిలో 4%, హెల్త్ బిలో 6%. నువ్వు ఏ ప్రాబ్లం అని చెప్పు, దానికి డబ్బులు ప్రాబ్లం అనేది ఫస్ట్ వస్తుంది. అందుకనే ప్రతి సజెషన్లోనూ ఇది ఉంటుంది, ఇంక్రీజ్ ది బడ్జెటరీ అలొకేషన్ అని చెప్పి. అండ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్. మెటీరియల్ అంటే ఏం మెటీరియల్? ఏ రంగం గురించి అయితే నువ్వు మాట్లాడుతున్నావో దానికి సంబంధించినటువంటి మెటీరియల్. ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఏం చూసాం? పబ్లిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ చూసాం. దానికి మెటీరియల్ ఏం కావాలి నీకు? పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ కావాలా? మెటీరియల్ అంటే పబ్లిక్ హెల్త్కి సంబంధించిన మెటీరియల్ ఏంటి? హాస్పిటల్స్ కావాలి, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి రిలేటెడ్గా ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. హాస్పిటల్స్ కావాలి,
హాస్పిటల్స్లో పడుకోవడానికి మంచి బెడ్ కావాలి, నీట్గా తెల్లగా ఉండేటట్టుగా ఉండాలి. అండ్ తర్వాత ఆ పక్కనే ఒక స్టాండ్ ఉండాలి. ఎందుకు ఆ స్టాండ్? అది ఎలాడదీయడానికి, ఏది ఆ సెలైన్ బాటిల్ ఎలాడదీయడానికి, ఇటువంటిది కూడా ఉంటుంది. అలాగే మంచి ఆపరేషన్ థియేటర్లు ఉండాలి. ఆపరేషన్ థియేటర్లో కరెంట్ ఉండాలి. ఇప్పుడు సపోజ్ నీకు హార్ట్ ఆపరేషన్ చేస్తున్నారు, సడన్గా కరెంట్ పోయింది, ఇది ఓపెన్ అయి ఉంటుంది, దాన్ని చూడడానికి కూడా కళ్ళు కనపడం. సరేలే ఇక కరెంట్ పోయిన తర్వాత చూసుకుందాం, ఎలా అయితే మన టీవీ సీరియల్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి అలా చేయగలుగుతాం. మరి ఇది ఓపెన్ చేసి పెట్టాడు గుండె, కరెంట్ వచ్చిన తర్వాత వచ్చి కుడదాం అనుకుంటాడు, కొడతాడు, మనిషి ఉండడు. సో ఆ రకంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కరెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలి. తర్వాత డెమోక్రటిక్ ప్రాబ్లమ్, పీపుల్స్ ప్రాబ్లం అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. కామన్గా రాయాల్సిన పాయింట్. నువ్వు ఏ క్వశ్చన్కి ఆన్సర్ రాసినా, ఏ ఇష్యూకి సమాధానం చెప్పాల్సి వచ్చినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ నువ్వు ఈ మాట కూడా వాడేసుకోవచ్చు. ఇది ఏం పబ్లిక్లో అవేర్నెస్ లేదు సార్, మనం ఏం చేస్తాం అని చెప్పడం. పబ్లిక్ అవేర్నెస్ దేని గురించి అంటే, సపోజ్ నీకు రైట్స్ ఉంటాయి, నీ రైట్స్ ఏంటో నీకు తెలీదు, అంటే నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అంటే డ్యూటీస్ అస్సలు తెలీదు, తెలుసుకోవాలని కూడా అనుకో. ఎందుకంటే తెలుసుకున్న తర్వాత మళ్ళీ అవన్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. సో ఇప్పుడు సపోజ్ ఒక ప్రైవేట్ కంపెనీ జాబ్ 10 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేస్తే సుమారుగా ఒక 90,000 మంది అప్లై చేసుకున్నారట 10 జాబ్లు. అండ్ వాళ్ళు ఏమి రమ్మనకుండానే వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళారు? 1,600 మంది వెళ్ళారు 10 వేకెన్సీలకి. మొత్తం దాని మీద దాడి చేసినట్టే చేశారు. అండ్ ఆ కంపెనీకి లోపలికి వెళ్ళడానికి రైలింగ్ ఉంటుంది కదా, ఆ రైలింగ్ నిరగొట్టారు దాని మీద పడి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, జాబులు లేవు అని చెప్పి మనం ప్రచారం చేస్తున్నాం కదా, యాక్చువల్గా నువ్వు జాబులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవట్లేదు. యాక్చువల్ నువ్వు సొంతంగా వ్యాపారం చేయి. జాబ్ ఎందుకు చేయాలి? వ్యాపారం చేయి. గవర్నమెంట్ దానికి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తుంది, ట్రైనింగ్ ఇస్తుంది. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధాన్ మంత్రి కౌశల్య వికాస్ యోజన, ప్రధాన్ మంత్రి ఈ స్టార్టప్ ఇండియా ప్రోగ్రాము, ఇట్లా ఒక 10-15 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో ఓన్లీ 20% మాత్రమే టేకర్స్ ఉన్నారు. దానికి 20% టేకర్స్ అంటే ఏంటి? ఓన్లీ దాన్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, ఆ బెనిఫిట్స్ తీసుకునేవాళ్ళు 20% మాత్రమే. అంటే 80% ప్రోగ్రామ్ ఈజ్ నాట్ బీయింగ్ ఎఫెక్టివ్లీ ఇంప్లిమెంటెడ్ బికాస్ పీపుల్ డోంట్ హ్యావ్ ద అవేర్నెస్ అబౌట్ దట్. తెలియక మళ్ళీ ఏం చెప్తున్నావు నువ్వు? దీని ఇంత అవకాశాలు ఉన్నాయని తెలియక నిరుద్యోగం ఉందని చెప్తున్నావు, నాకు ఉద్యోగాలు రావట్లేదని చెప్తున్నావు. నువ్వు ఉద్యోగం ఇచ్చేవాడిగా ఉండాలి కానీ ఉద్యోగం అడిగేవాడిగా ఉండకూడదు. దట్స్ ద గోల్ ఆఫ్ ది పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. సో అట్లా పీపుల్స్ ప్రాబ్లమ్స్ అనే దాంట్లో ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ అనేది ఒకటి రాయొచ్చు. డెమోక్రటిక్ ఇష్యూస్ అంటే ల్యాక్ ఆఫ్ డీసెంట్రలైజేషన్, ల్యాక్ ఆఫ్ పార్టిసిపేటరీ ఓరియంటేషన్. డీసెంట్రలైజ్డ్ పద్ధతిలో పాలసీస్ తయారు చేయవు. అంటే ఏంటి? ఒక పాలసీ తయారు చేసేటప్పుడు, కేంద్ర ప్రభుత్వం చేసేటప్పుడు టేక్ ది ఒపీనియన్ ఫ్రమ్ ద లోకల్ పీపుల్. డీసెంట్రలైజేషన్ ఇన్ పాలసీ మేకింగ్, ఇన్వాల్వ్ ద పీపుల్ ఇన్ ది పాలసీ మేకింగ్, ఇన్ ప్రోగ్రామ్ మేకింగ్, ఇన్ ద ఇంప్లిమెంటేషన్ అండ్ ఇన్ ఇవాల్యుయేటింగ్. ఆ డీసెంట్రలైజేషన్ అప్రోచ్ ఉండాలి. అది లేకపోయినా ప్రోగ్రామ్స్ ఫెయిల్ అవుతాయి. డెమోక్రటిక్ పద్ధతిలో పనులు జరగకపోతే, ప్రజాస్వామ్య పద్ధతిలో పనులు జరగకపోతే నువ్వు ఏం ఇంప్లిమెంట్ చేసినా అది ఫెయిల్యూరే. సో ఈ అప్రోచ్, ఈ ఇష్యూస్ ఐడెంటిఫై చేసిన తర్వాత సజెషన్స్ కూడా ఇదే పద్ధతిలో ఉండాలి. అప్పుడు నీ ఆన్సర్కి ఒక కాంప్రిహెన్సివ్నెస్ అనేది వస్తుంది. నువ్వు దేంట్లోనే వాడుకోద్ది ఈ విధానాన్ని, ఈ పద్ధతిని. ఇష్యూస్, సొల్యూషన్స్ ఈ ఫ్రేమ్వర్క్లోనే ఉండాలి. ఇది నీ సర్వీస్ వచ్చేదాకా ఈ ఫ్రేమ్వర్క్నే గుర్తుపెట్టుకో. అందులో ఉపయోగించేటటువంటి టెర్మినాలజీ కరెంట్ డెవలప్మెంట్స్ ప్రకారం మార్చుకో అంతే. బట్ బేసిక్ ఫ్రేమ్వర్క్ మాత్రం ఇది. ఆన్సరింగ్ ది క్వశ్చన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అనేదానికి.